హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేపాటికి ఏంటంటే స్లైడింగ్ యానిమేషన్ అండి. సో మనం దీనికి యానిమేషన్స్ అనేది ఏ విధంగా మనం రాసుకోవచ్చు కోడింగ్లో హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ని యూస్ చేసుకొని, అండ్ అలాగే యానిమేషన్స్ కింద అది కీ ఫ్రేమ్స్ అనేది మనం ఏ విధంగా రాస్తాము ఏంటి అనేది మనం ఈరోజు టాపిక్లో స్టెప్ బై స్టెప్ చూసుకుందాము. సో స్లైడింగ్ యానిమేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్గా యూజ్ చేసేటువంటి ట్యాగ్స్ వచ్చేపాటికి మేజర్లీ 3 ట్యాగ్స్ అనేవి ఉంటాయండి. అవి కూడా ఏంటంటే డివ్ ట్యాగ్స్, ఒక మూడు ట్యాగ్లు అనేవి ప్రధానంగా యూజ్ చేయాలన్నమాట. సో అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేపాటికి కంటైనర్, అండ్ సెకండ్ వచ్చేపాటికి స్లైడింగ్స్ కోసం అని చెప్పేసి ఒకటి యూజ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత మనకి స్లైడింగ్స్ లోపల ఏమేమి స్లైడ్ అవ్వాలి ఏంటి అన్న యొక్క అంటే ఇమేజెస్ కానీ, లేదు టెక్స్ట్ కానీ, లేదు ఇంకా ఏదైనా కలరింగ్ బాక్సెస్ కానీ అట్లాంటివి ఏమన్నా సరే మనం స్లైడ్ అయ్యేలా చేయాలి అంటే కనుక ప్రధానంగా 3 డివ్ ట్యాగ్స్ అనేవి మనం యూజ్ చేస్తామండి. సో ఫస్ట్ది వచ్చేపాటికి నేను డివ్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాను. నేమ్ అనేది మనం ఏమైనా సరే ఇచ్చుకోవచ్చండి, ఇదే ఇచ్చుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి కంటైనర్ ఏమైనా జస్ట్ ఊరికనే స్లైడర్ అని ఇస్తాను నేను దానికి. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటి ఇంకో డివ్ సెక్షన్ ఓపెన్ చేస్తాను అనమాట. దీంట్లో కూడా వచ్చేపాటికి నేను స్లైడ్స్ అని ఇస్తాను నేను. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి ఇంకొక డివ్ సెక్షన్. సో క్లాస్ అనేది తీసుకొని నేను దీనికి స్లైడ్ 1 అని ఇస్తాను నేను. సో ఇంకా మ్యాక్సిమం అన్నిట్లో కూడా సేమ్ ఇలాగే ఇచ్చేస్తాను నేను. సో ఇప్పుడు నాకు 2 డివ్ సెక్షన్స్ వచ్చినాయి లోపల. మళ్ళీ మూడు, 4 మనం డివ్ సెక్షన్స్ అనేవి ఎన్నైనా సరే తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు లోపల. కాకపోతే అంటే పైన మేజర్ అనేది ఈ స్లైడర్ అని ఉంది చూసారా స్టార్టింగ్, ఇదొకటి మేజర్. అండ్ తర్వాత వచ్చేప్పటికి స్లైడ్స్ అని ఉంది చూసారా, ఇదొకటి మేజర్. మనకి స్టార్టింగ్లో ఉన్న డివ్ సెక్షన్ వచ్చేప్పటికి అంటే అది ఒక కంటైనర్ కింద వర్క్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ అంతా కూడా స్లైడర్ సెక్షన్ అంతా కూడా ఏంటంటే ఇది ఒక పైప్ సెక్షన్ అని అనుకుందాం. ఈ పైప్ సెక్షన్ లోపల వచ్చేప్పటికి అంటే స్లైడ్స్ అనేవి వచ్చేప్పటికి వాటర్ ఫ్లో అనుకుందాం మనం. ఈ వాటర్ ఫ్లోలో లోపల మనకు వచ్చేప్పటికి లోపల వాటర్ ఫ్లో లోపల మనకి ఎన్నో మాలిక్యూల్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ వచ్చేపాటికి ఈ స్లైడ్స్ అనుకోవచ్చు. ఈ స్లైడ్స్ ప్లేస్లో మనం ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. అయితేనంటే మేజర్లో వచ్చేపాటికి ఈ 2 సెక్షన్లు అనేవి ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత వచ్చేపాటికి అంటే మన డివ్ సెక్షన్స్ అయినా సరే ఇక్కడ ఇచ్చుకోవచ్చు థర్డ్గా, లేదంటే ఇమేజెస్ అయినా సరే ఇచ్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే 1 అనేది నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తాను క్లారిటీగా ఉండటం కోసం. 3 అనేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేపాటి 4 అనేస్తాను. మేజర్లీ 3 ఉంటాయండి. ఫస్ట్ది వచ్చేపాటికి కంటైనర్, సెకండ్ది వచ్చేపాటికి స్లైడింగ్స్ కోసం, థర్డ్ది వచ్చేపాటికి ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే మనకి ఈ థర్డ్ సెక్షన్లో మీరు డివ్ సెక్షన్ అయినా సరే ఇచ్చుకోవచ్చు, లేదు అంటే కనుక డివ్ ఇవ్వను నేను ఇమేజెస్ ఇచ్చుకుంటానంటే ఇమేజెస్ అయినా సరే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఒకసారి ఇమేజెస్ కూడా నేను మీకు ఇచ్చి చూపిస్తాను. నేను ఇమేజ్ అని ఇచ్చి నా దగ్గర ఆల్రెడీ సమ్ ఇమేజెస్ ఉన్నాయి. ఇంకొక ఇమేజ్ కూడా నేను తీసుకుంటాను. సో ఓకే ఫ్రెండ్స్, ఒకసారి దీని అవుట్పుట్ మనం చూద్దాము.
సో ఓకే, ఓన్లీ 2 ఇమేజెస్ మాత్రం డిస్ప్లే అయినాయి నాకు. అండ్ ఇప్పుడు ఒకసారి నేను మిగిలినవి ఈ స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4 ఇవెందుకు డిస్ప్లే అవ్వలేదంటే, వీటికి మన సిఎస్ఎస్లో కొన్ని ఎడిటింగ్స్ అనేవి చేయాలి. అండ్ విడ్త్ అండ్ హైట్ ఇచ్చి దానికి ప్రత్యేకంగా ఒక కలర్ అనేది అసైన్ చేసుకోవాలన్నమాట. అలా అసైన్ చేసుకుంటుంటే మనకి దానికి సంబంధించినటువంటివి కూడా మనకి డిస్ప్లే అవుతాయి. మనం ఈ యొక్క డివ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కూడా మనం ఏదైనా కంటెంట్ రాసుకుంటే, మనం ఏదైతే కలర్ ఇచ్చామో కలర్ మీద అవి ఆ యొక్క లెటరింగ్ అనేది అది అక్కడ డిస్ప్లే అయ్యిద్ది, షో చేసిద్ది అనమాట. సో ఒకసారి సిఎస్ఎస్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. వ్యూవర్స్, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఆల్రెడీ హెడ్ ట్యాగ్ ఉంది కదా, దీనిపైన అంటే ఇక్కడ వచ్చేపాటికి స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు వచ్చేపాటికి ఇక్కడ నేను ఆల్రెడీ స్లైడర్ అని చెప్పేసి నేను రాసుకున్నాను. ఇది వచ్చేపాటి నేను కంటైనర్ అన్నాను ఇంత అక్కడే. సో కాబట్టి డాట్ స్లైడర్ అని చెప్పేసి నేను రాస్తాను. డాట్ స్లైడర్. ఇప్పుడు నేను వచ్చేపాటికి ఇక్కడ విడ్త్ ఇక్కడ వచ్చేపాటికి 200 px రాసుకుంటానండి. అండ్ దీని తర్వాత వచ్చేపాటికి హైట్. ఇప్పుడు నేను రాసేదంతా కూడా ఏంటంటే కంటైనర్. హైట్ నేను ఇది కూడా ఒక 200 px ఇచ్చుకుంటాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ది వచ్చేపాటికి ఏంటంటే స్లైడ్స్, అంటే కంటైనర్ లోపల మనకి మూవ్ అవ్వాల్సినటువంటి స్లైడ్స్ అన్నమాట. అంటే ఈ స్లైడ్స్ క్లాస్ అని ఇచ్చుకున్నాను కాబట్టి డాట్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి క్లాస్కి సిఎస్ఎస్లో, లేదంటే అది వర్క్ అవ్వదు. విడ్త్ నేను ఇది ఒక మొత్తం 6 ఉన్నాయి. ఇవి ఇమేజెస్ ఒక 2 ప్లస్ డివ్ సెక్షన్స్ ఒక 4, టోటల్ 6. సో నేను విడ్త్ ఒక 200 ఇచ్చుకున్నాను కాబట్టి 2 12 1200 px ఇచ్చుకోవాలి. అంటే డిస్ప్లే ఫ్లెక్స్ అంటాను. డిస్ప్లే ఫ్లెక్స్ వచ్చేపాటికి ఏంటంటే మనకి సైడ్న వస్తుంది అనమాట ఇమేజెస్ ఇవన్నీ కూడా. అదే మీరు డిస్ప్లే గ్రిడ్ అన్నారంటే కనుక GRID గ్రిడ్, ఇది వచ్చేపాటికి ఏంటంటే మనకి అడ్డంగా వస్తుంది, నిలువుగా వస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈ ఐటెం కూడా ఎవరి ఇమేజ్ అయినా సరే ఏదైనా సరే అది మనకి నిలువుగా వస్తుంది అనమాట. అంటే ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్, ఒక ఇమేజ్ తర్వాత ఇంకో ఇమేజ్ అలాగ వస్తుంది. అదే మనకి కనుక చూసుకున్నట్లయితే ఫ్లెక్స్లో వచ్చేపాటికి ఏంటంటే మొత్తాన్ని పక్క పక్కన వస్తూ ఉంటుంది అనమాట. సో ఫ్లెక్స్ అనేది ఆ విధంగా మనకి యూజ్ అవుతుంది. అన్నో ఇప్పుడు ఇక్కడ వచ్చేపాటికి యానిమేషన్ రాసుకోవాలండి. యానిమేషన్ వచ్చేపాటికి నేను ఇక్కడ దీనికి స్లైడ్ అనే ఇస్తాను. మీరు ఏ నేమ్ అయినా సరే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్లైడ్ అని ఇచ్చి ఇక్కడ మనం డ్యూరేషన్ ఇవ్వాలన్నమాట, టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 సెకండ్స్ అని ఇస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఆల్టర్నేట్. ఈ ఆల్టర్నేట్ ఏంటంటే అది మనకి స్లైడింగ్ అనేది ముందు ఫ్రంట్ ఒక రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, అండ్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అలా కంటిన్యూగా ఇంకా అలా జరుగుతూనే ఉంటుందన్నమాట ఆల్టర్నేట్ వల్ల. అండ్ తర్వాత వచ్చేపాటికి ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ వల్ల ఏంటంటే మనకి ఇంకా అది అవుట్పుట్ అనేది ఇంకా జరిగినంత కాలం ఇంకా అది ఇంకేంటంటే ఇంకా అది అలా మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట బోత్ సైడ్స్. అండ్ నెక్స్ట్ది వచ్చేసేపాటికి ఏంటంటే మనం స్లైడ్స్ అనేది రాసుకోవాలి. సో ఓకే, స్లైడ్స్లో వచ్చేపాటికి అంటే నేను రాశాను, ఇక్కడ రాశాను కదా. అండ్ ఈ స్లైడ్స్లో వచ్చేపాటికి మనకి ఇమేజ్ ఉంది, స్లైడ్స్ ఇమేజ్ అని చెప్పేసి రాసుకుందాం. స్లైడ్స్ ఇమేజ్
ఇది వచ్చేపాటికి ఏంటంటే విడ్త్ ఒక 200 px, హైట్ కూడా 200 px. మన కంటైనర్లో అదే ఇచ్చుకున్నాం, సేమ్ అదే ఇది వీటికి కూడా ఇచ్చుకోవాలి. హైట్ కూడా ఒక 200 px. సో ఓకే. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి ఏంటంటే స్లైడ్ అండి. ఈ స్లైడ్ వచ్చేపాటికి మనం ఇక్కడ రాసుకున్నాం కదా, స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4 అని. అవి ఇక్కడ మనం రాసుకుంటాం అనమాట. డాట్ స్లైడ్ 1 కామా మళ్ళీ డాట్ స్లైడ్ 2 కామా మళ్ళీ డాట్ స్లైడ్ 3 కామా మళ్ళీ డాట్ స్లైడ్ 4. ఎందుకంటే నేను వీటికి క్లాస్ అనేది ఇచ్చాను కాబట్టి డాట్ అనేది పెట్టుకుంటున్నాను. మొత్తం అన్నిటికి కలిపి ఒకటే ఉంది కాబట్టి ఒకటే విడ్త్ హైట్ ఇచ్చుకుంటాను కాబట్టి నేను వీటన్నిటికి కూడా ఏంటంటే డాట్ అని చెప్పేసి పక్క పక్కన రాసుకున్నాను. డాట్ స్లైడ్ 1 కామా డాట్ స్లైడ్ 2 కామా డాట్ స్లైడ్ 3 కామా డాట్ స్లైడ్ 4 అని. అదే లేదు విడివిడిగా రాసుకోవాలనుకుంటే కనుక అది నేను ఏమన్నా సరే ఒకవేళ ఏమన్నా పర్సనల్గా ప్రతిదానికి డిఫరెంట్ స్టైల్స్ అనేది నేను అప్లై చేయాలనుకుంటే కనుక అప్పుడు నేను విడివిడిగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అయినా సరే విడివిడిగా ఇవ్వాల్సి ఉంటుంది నేను మళ్ళీ మధ్యలో, ఎందుకంటే వీటికి నేను కలర్స్ కూడా ఇవ్వాలి కదా కాబట్టి. సో ఇది కూడా నేనంటే 200 px అని అంటాను. హైట్ ఒక 200 px అండి. సో ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా ఏంటంటే నేను ఒక్కొక్క కలర్ అనేది ఇచ్చుకుంటాను అనమాట. అంటే ఫస్ట్ డాట్ స్లైడ్ 1 ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేపాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఒక రెడ్ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ డాట్ స్లైడ్ 2 మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వచ్చేపాటికి నేను బ్లూ ఇస్తాను. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి డాట్ స్లైడ్ 3 అండ్ ఇక్కడ వచ్చేపాటికి నేను మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ దీంట్లో వచ్చేపాటికి నేను లైమ్ ఇస్తాను. అండ్ మళ్ళీ ఇక్కడ కాలమ్ పెట్టేసి అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి లాస్ట్ స్లైడ్ 4 ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ వచ్చేపాటికి నేను ఎల్లో అంటాను. ఎల్లో అనేసి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేపాటికి ఐ వచ్చింది అండ్ ఆ తర్వాత ఫిజిక్స్ సంబంధించిన దాని ఒక టెక్స్ట్ బుక్ అది వచ్చింది. అండ్ తర్వాత రెడ్ వచ్చింది, బ్లూ వచ్చింది, గ్రీన్ వచ్చింది అండ్ ఎల్లో కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేపాటికి మనకి మూవ్ అవ్వాలి. అది మూవ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఆల్రెడీ యానిమేషన్ అని చెప్పేసి రాసాం, కానీ బట్ మూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను కీ ఫ్రేమ్స్ కూడా రాయాలి. కీ ఫ్రేమ్స్లో నేను ఇక్కడ యానిమేషన్కి ఆల్రెడీ ఒకటి ఇచ్చాను స్లైడ్ అని. ఇది వచ్చేపాటికి మనకి నేము. నెక్స్ట్ది వచ్చేపాటికి ఇది మనకి సెకండ్స్ అంటే డ్యూరేషన్, అంటే యానిమేషన్ అనేది ఎన్ని సెకండ్స్ లోపు ఫినిష్ అవ్వాలి అన్న దానికోసం. అండ్ నెక్స్ట్ యానిమేషన్ ఎలా వర్క్ అవ్వాలి, ఆల్టర్నేట్ రివర్స్ కూడా ఉంటుంది, నేను ఆల్టర్నేట్ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి ఇన్ఫినిటీ, అంటే ఎన్ని పీరియడ్స్ జరిగి ఆగిపోవాలా లేదంటే కంటిన్యూగా ఇంకా అలా అవుతూనే ఉండాలా అని చెప్పేసి. జనరల్గా ఎవరైనా సరే ఇన్ఫినిటీ అనే ఇస్తారు, సో నేను కూడా ఇన్ఫినిటీ అనే ఇచ్చాను. నెక్స్ట్ది వచ్చేసేపాటికి మనకి కీ ఫ్రేమ్స్. ఇప్పుడు కీ ఫ్రేమ్స్ అనేవి ఏ విధంగా రాయాలి ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. కీ ఫ్రేమ్స్ రాయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం రాసుకోవాల్సింది ఎట్ ద రేట్ పెట్టుకొని కీ ఫ్రేమ్స్ FRAMES కీ ఫ్రేమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుండా చూసుకోండి, స్పేస్ ఇచ్చి నేను ఇక్కడ నేమ్ ఏదైతే ఇచ్చానో అదే ఇవ్వాలి, స్లైడ్ అని, లేదంటే యానిమేషన్ వర్క్ అవ్వదు.
SLIDE స్లైడ్ అని ఇచ్చి అప్పుడు మళ్ళీ మనం ఫ్లోర్ బ్రాకెట్స్ అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లోర్ బ్రాకెట్స్ పెట్టుకొని ఇక్కడ వచ్చేపాటికి 0% అనేది ఇవ్వాలి. అంటే స్టార్టింగ్ 0% కామా అండ్ తర్వాత వచ్చేపాటికి నేను ఒక 15% అని ఇస్తాను. అంటే స్టార్టింగ్ నుంచి ఒక 15% వరకు అని మీనింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్లోర్ బ్రాకెట్స్లో ట్రాన్స్ఫార్మ్ అంటాను నేను. ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చి ఇక్కడ వచ్చేపాటికి ట్రాన్స్లేట్ అంటాను. ట్రాన్స్లేట్ క్యాపిటల్ ఎక్స్ అని ఇవ్వాలండి. ఎక్స్ అని ఇచ్చి ఇక్కడ నార్మల్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని అండ్ ఇందులో -0px అంటాను నేను. అండ్ ఇక్కడ వచ్చేపాటికి మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేపాటికి ఏంటంటే 0% నుంచి 15% వరకు ట్రాన్స్లేట్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్లో నాకు ఎటువంటి మూమెంట్స్ కానీ ఏమీ ఉండకూడదు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ట్రాన్స్ఫార్మ్ అంటే నాకు నువ్వు ఈ విధంగా మారు 0px అన్నాను అంటే ఎటువంటి మూమెంట్ అనేది ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక నెక్స్ట్ది వచ్చేపాటికి సో అన్నో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేపాటి నేను ఒక 19% అని ఇస్తాను. నేను 15% కంటిన్యూషన్ అనేది నేను తీసుకోవట్లేదు. అంటే 16% అని కానీ నేనేం తీసుకోవట్లేదు. 19 అంటే ఒక 3 అనేది నేను ఏంటంటే లీవ్ చేశాను అనమాట. 3% అనేది లీవ్ చేశాను. అది కూడా ఎందుకు అని చెప్పేసాను కనుక అడిగినట్లయితే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లారిటీ ఉండటం కోసం, అంటే యానిమేషన్ అయ్యేటప్పుడు కంటిన్యూగా ఏదో అయ్యింది అయిపోయినట్టుగా అని కాకుండా అదే కొంచెం స్మూత్గా క్లారిటీగా ఉండేలాగా ఒకదాని వెనక ఒకటి నీట్గా స్లైడ్ అవ్వటం కోసం అని చెప్పేసి నేను ఈ మధ్యలో ఒక 3 నెంబర్స్ అనేది నేను లీవ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ 0px అన్నాను కదా, ఇక్కడ వచ్చేపాటికి నేను ఒక 200px అంటాను నేను. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి మళ్ళీ నాలుగు వచ్చినాయి, 5 వచ్చినాయి, నెక్స్ట్ది వచ్చేపాటి ఫైనల్లీ 6 వచ్చినాయి. 6 అనేది నేను ఎందుకు తీసుకున్నాను అంటే కీ ఫ్రేమ్స్ 6 కీ ఫ్రేమ్స్ వచ్చేపాటికి మొత్తం నాకు ఇందులో 6 ఉన్నాయన్నమాట. అంటే డివ్ సెక్షన్స్ ఒక 4 ఉన్నాయి అండ్ ఆ తర్వాత ఇమేజెస్ ఒక 2 ఉన్నాయి. ఇక్కడ చూసినా కదా ఫ్రెండ్స్, ఇమేజ్ అనేది స్టార్టింగ్లో 2 పెట్టాను అండ్ తర్వాత డివ్ సెక్షన్స్ అనేవి ఇక్కడ ఒక 4 ఇచ్చుకున్నాను. అంటే స్లైడ్స్ లోపల ఇమేజెస్ అనేవి ఒక 2, ఈ డివ్ సెక్షన్స్ అనేవి ఒక 4, మొత్తం 6. సో నేను 6టికి కూడాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క కీ ఫ్రేమ్ సెట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ 200px అన్నాను కదా, సెకండ్ది 200 అనేది అది మూవ్ అవుతుంది. అండ్ థర్డ్ది వచ్చేపాటికి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను 400 అంటాను. అంటే ఇప్పుడు 400 పాయింట్స్ అని ముందు జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేపాటికి 600 అంటాను నేను. తర్వాత వచ్చేపాటికి 800 అంటాను. అంటే ఇక్కడ వచ్చేపాటికి 1000 అంటాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీన్ని యొక్క అవుట్పుట్ అనేది మనం చూద్దాము. నో మూమెంట్. ఒకసారి మనం కోడ్ ఎక్కడ మిస్టేక్ చేసినట్టున్నాం ఒకసారి చూద్దామండి. అండ్ కోడ్ వచ్చేపాటికి ఇక్కడ ట్రాన్స్లేట్ ఎక్స్ అన్నాను కదా, అది వచ్చేపాటికి ఏంటంటే కొంచెం పక్కనే ఇవ్వాలన్నమాట. స్పేస్ అనేది ఉండకూడదు దీనికి. అండ్ ఇప్పుడు ఒకసారి కోడ్ చూద్దాము అవుట్పుట్. సో మూవ్ అయితే అవుతుంది బట్ అంత పర్ఫెక్షన్ అయితే లేదు.
సో అది క్లారిటీగా రావాలి అంటే కనుక ఇక్కడ మనము ఓవర్ఫ్లో హిడెన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట స్లైడర్ దగ్గర. ఎందుకంటే కంటైనరే కాబట్టి కంటైనర్లోనే ఇవ్వాల్సి ఉంటుంది పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్లైడింగ్ అనేది ఈ కంటైనర్లో అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ కంటైనర్ దాటి ఇది మూవ్ అవుతుంది అంటే కనుక అవుట్ సైడ్ ఉన్నది కూడా మనకి విజిబిలిటీ ఉంటుంది. అంటే మనకి లాస్ట్లో ఉన్నటువంటి గ్రీన్ అండ్ ఎల్లో బ్లూ ఏమైతే ఉన్నాయో అవి కూడా మనకు కనిపిస్తున్నాయి. అవి మనకు కనిపించకూడదు కదా. ఓన్లీ స్టార్టింగ్లో మనకి కంటైనర్ లోపల ఏదైతే ఉందో సేమ్ అదే కనిపించాలి. అంటే ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో ఓకే, ఫుల్ స్పీడ్ ఉంటుంది. సరే మళ్ళీ రివర్స్ చేసి చూద్దాము. సో ఓకే, ఈ ఒకసారి కీ ఫ్రేమ్స్ అన్ని ఇంకోసారి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేపాటి నేను ఏం చేశాను, ఇక్కడ ఆల్రెడీ ఇందాక ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకున్నాను కదా, అవి ఒకసారి చిన్నగా అడ్జస్ట్ చేద్దాము. ఈ పర్సంటేజ్ అనేది ఇక్కడ 19% ఉంది కాబట్టి ఈ ఒక 33% ఇస్తాను ఇక్కడ. అండ్ ఇది వచ్చేపాటికి ఒక 45% అని ఇస్తాను నేను నార్మల్గా రఫ్గా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా ఒక 3 or 5% అనేది మధ్యలో కొంచెం లీవ్ చేస్తున్నాను. అది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకి అది అంటే స్లైడింగ్ అనేది జరిగేటప్పుడు కొంచెం క్లారిటీగా ఉండటం కోసం. అది ఇప్పుడు జనరల్గా చూడడానికి ఎలాగుంది ఒకసారి చూడండి, ఎలా మూవ్ అవుతుంది అది. సో అటువంటి మూమెంట్స్ అనేవి ఇప్పుడు వస్తుంది చూసారా, సేమ్ ఇట్లాంటి మూమెంట్స్ అనేది ఏం లేకుండా కొంచెం స్ట్రైట్గా ఒకేసారి అలాగ డైరెక్ట్గా మూవ్ అయ్యేలాగా ఒకసారి మనం చూద్దాము. అండ్ ఇక్కడ నేను 19% అని చెప్పేసి పెట్టాను కదా, ఇక్కడ వచ్చేపాటికి ఒక 49% అలా ఇస్తాను నేను. అండ్ ఇక్కడ వచ్చేపాటికి ఒక 60% ఇస్తాను. అండ్ ఇది వచ్చేపాటికి ఒక 63% ఇస్తాను. అండ్ ఇది వచ్చేపాటికి ఒక 80% ఇస్తాను. అండ్ ఇది వచ్చేపాటికి ఒక 83% ఇస్తాను. అండ్ ఇది వచ్చేపాటికి ఒక 100% ఇస్తాను నేను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు అది ఇప్పుడు ఇందాక దాకా లేదు. అండ్ ఇప్పుడు కొంచెం స్లైడింగ్ అనేది కొంచెం స్మూత్గాను కొంచెం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉందన్నమాట. సో ఈ విధంగా వచ్చేపాటికి కీ ఫ్రేమ్స్ అని మనం ఈ విధంగా రాసుకోవాలి. ఈ ట్రాన్స్లేట్ ఎక్స్ ప్లస్లో ట్రాన్స్లేట్ వై అని కూడా రాసుకోవచ్చు అండి. అయితే అంటే వై కూడా ఇందాక నేను ఏ విధంగా అయితే మిస్టేక్ చేసి ట్రాన్స్లేట్కి ఎక్స్కి స్పేస్ ఇచ్చానో ఆ విధంగా మీరు చేయొద్దు. ట్రాన్స్లేట్ ఎక్స్ ఇప్పుడు ఏవైతే కలిపేసి ఉందో అండ్ దాని ప్లేస్లో ట్రాన్స్లేట్ వై అని కూడా రాసుకోవాలి. ఆ విధంగా మీరు ట్రాన్స్లేట్ వై అని కనుక రాసుకున్న పని అయితే కనుక అది మీకు వచ్చేపాటికి ఇప్పుడు ఇది మీకు ఎలా అవుతుంది, స్లైడింగ్స్ అనేవి ఈ అడ్డంగా జరుగుతుంది. కానీ ఆ స్లైడింగ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే నిలువుగా జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా వస్తుంది అది స్లైడింగ్ అనేది, ఇట్లా రాదు. ఆ ట్రాన్స్లేట్ వై అనేది మీకు జరగాలి అంటే ఇక్కడ వచ్చేపాటికి కొన్ని ఆప్షన్స్ అనేది మేము మార్చుకోవాలి. ఇక్కడ విడ్త్ అని ఉంది కదా ఈ స్లైడ్స్లో విడ్త్ వచ్చేపాటికి హైట్ పెట్టుకోవాలి. హైట్ పెట్టుకొని 1200 px అని ఇచ్చుకోండి. ఎందుకని నేను హైట్ అనేది ఇక్కడ 200 px ఇచ్చాను అండ్ ఇక్కడ కూడా 200 px ఇచ్చాను కాబట్టి హైట్ 1200 px పెట్టుకొని డిస్ప్లే ఫ్లెక్స్ అని ఉంది కదా, ఆ ఫ్లెక్స్ తీసేసి దాని ప్లేస్లో గ్రిడ్ పెట్టుకోండి. అండ్ గ్రిడ్ అనేది మీరు మెన్షన్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మ్యాక్సిమం అది మీకు వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ దీని తర్వాత వచ్చేసేపాటికి మనము ఒకసారి ఇది మరీను ఈ విధంగా మూలకున్నట్టుగా లేకుండా కొంచెం సెంటర్లోకి ఏమైనా ఉండేలాగా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము. సో దీనికి వచ్చేపాటి నేను మళ్ళీ ఇక్కడ ఒక డివ్ సెక్షన్ నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. నేను దీనికి మళ్ళీ సపరేట్గా డివ్ అనేది మీరు ఎన్ని ఓపెన్ చేసుకుంటే దాని వరకు అది ఒక సెక్షన్ కింద అది వర్క్ అవుతుందండి మీకు. ఇప్పుడు క్లాస్ నేను సెంటర్ అని ఇస్తాను నేను.
అండ్ దానికి వచ్చేప్పటికి నేను క్లోజ్ చేస్తాను. సో ఓకే, సెంటర్కి సపరేట్గా డివ్ వచ్చింది, అండ్ ఆ తర్వాత స్లైడ్స్కి కూడా సపరేట్ డివ్ వచ్చింది. అండ్ ఈ డివ్ వాటికి స్లైడర్ అండ్ స్లైడ్స్. ఓకే, 3 డివ్స్ ట్యాగ్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ 3 డివ్ ట్యాగ్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అది కరెక్ట్గా క్లోజ్ అయి ఉన్నాయో ఓపెన్ అయినది చూసుకోవాలండి, లేదంటే కోడ్ అనేది మీకు సరిగ్గా రన్ అవ్వదు. అండ్ ఇప్పుడు నేను సెంటర్ అని రాసుకున్నాను కాబట్టి డాట్ సెంటర్ అని తీసుకుంటాను నేను. మీరు సిఎస్ఎస్కి సంబంధించినటువంటి ఏ కోడ్ రాయాలనుకున్నా సరే అది ఈ స్టైల్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలోనే ఉండాలి. అది దాటి బయటకు ఉందంటే అది మీకు వర్క్ అవ్వదండి. ఇప్పుడు నేను వచ్చేప్పటికి సెంటర్లో పెట్టుకోవాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ అంటాను నేను. డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చి ఇక్కడ జస్టిఫై కంటెంట్ అంటాను. జస్టిఫై కంటెంట్ వచ్చేపాటికి మనకి అది హారిజాంటల్గా సెంటర్లోకి రావడానికి యూజ్ అవుతుంది. జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ తర్వాత వచ్చేపాటికి అలైన్ ఐటమ్స్. ఈ అలైన్ ఐటమ్స్ వచ్చేపాటికి ఏంటంటే మనకి వెర్టికల్గా సెంటర్లోకి రావడానికి యూజ్ అవుతుంది. అలైన్ ఐటమ్స్ అండ్ ఇది వచ్చేపాటికి సెంటర్. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి హైట్ ఇచ్చుకోవాలండి. ఈ హైట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకి స్క్రీన్ టాప్ నుంచి కొంచెం కిందకి ఈ స్క్రీన్ అనేది కిందకి కవర్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే అది మనకి కొంచెం సెంటర్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక 100 VH అంటాను నేను. అండ్ ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అది వచ్చేపాటికి ఏంటంటే సెంటర్లోకి వచ్చేసింది నాకు. అండ్ నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాను నేను. సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసేపాటికి నేను ఒక ఆరెంజ్ ఇస్తాను నేను. మొత్తం స్క్రీన్ అంతా కూడా ఏం రాలేదండి, అది ఓన్లీ కొంతవరకే వచ్చింది. ఏంటంటే నేను 100 VH అన్నాను కాబట్టి కొంతవరకు ఆ స్క్రీన్ వరకు అది స్ప్రెడ్ అయ్యి దీన్ని ఏంటంటే సెంటర్లోకి తీసుకొచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకి VH అనేది యూజ్ అవుతుంది. ఈ 100 VH అనేది ఏంటంటే ఈక్వల్స్ టు 100%. అదే నేను దీన్ని ఒక 50%కి నేను తీసుకొచ్చాను అనుకోండి, నేను దేనైతే సెంటర్లోకి తెచ్చానో అది ఇంకొంచెం పైకి వెళ్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అది ఏ విధంగా అయితే పైకి వెళ్ళిందో. ఇందాక ఇదంతా స్క్రీన్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంది, ఇప్పుడు ఏంటంటే కొంచెం పైకి వెళ్ళింది. అది ఇప్పుడు నేను 100 ఇస్తాను నేను మళ్ళీ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా మనకి VH అనేది ఈ యొక్క హైట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ది వచ్చేసేపాటికి బాడీకి కూడా సపరేట్గా ఏదైనా ఒక కలర్ ఇస్తాను నేను. లేదు దీనికే నేను ఇంకోటి ఏదన్నా గ్రేడియంట్దే కానీ గ్రేడియంట్ స్టైల్స్లో కానీ ఏమైనా ఇద్దాము. LINEAR లీనియర్ గ్రేడియంట్. ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏం లేకుండా చూసుకోండి వ్యూవర్స్. చిన్న మిస్టేక్ ఏదైనా జరిగినా సరే అది మనకి కోడింగ్ అనేది రన్ అవ్వదు అనమాట. అండ్ ఫ్లోర్ బ్రాకెట్స్ కాకుండా నార్మల్ బ్రాకెట్స్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఎటువైపుకి రావాలి అంటే గ్రేడియంట్ అనేది నాకు ఎటువైపు అంటే రైట్ సైడ్కి వెళ్ళాలా, లేదంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా, టాప్ వైపుకి వెళ్ళాలా, బాటమ్ సైడ్కి వెళ్ళాలా అంటేనే.
సో నేను టు రైట్ అంటాను. నేను టు రైట్ కామా కలర్ వచ్చేపాటికి లైమ్ అని ఇస్తాను అండ్ బ్లాక్ అని ఇస్తాను. కాంబినేషన్ ఒకసారి చూద్దాం అది. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, అది ఏ విధంగా అయితే వచ్చిందో రైట్ సైడ్కి మూవ్ అయింది అండ్ బ్లాక్ అనేది వచ్చేపాటికంటే రైట్ సైడ్కి వచ్చింది అండ్ ఆ తర్వాత ఇటు లైమ్ కలర్ అనేది ఇటు సైడ్కి వచ్చింది అనమాట, మనకి లెఫ్ట్ సైడ్కి. సో ఈ విధంగా ఏంటంటే మనకి లీనియర్ గ్రేడియంట్ అనేది యూజ్ అవుతుంది. మనం ఇంకా వివిధ కలర్లు అనేవి మనం ఇంకా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రత్యేకంగా ఇదనేమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరెంజ్ అని ఇచ్చాను, ఆరెంజ్ అని ఇస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ దీంట్లో మల్టిపుల్ కలర్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రౌన్ అని ఇస్తాను ఇప్పుడు. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఎలా ఏ విధంగా అయితే వచ్చిందో మల్టిపుల్ కలర్స్ ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసేపాటికి ఇంకా ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కానీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా మొత్తం కంప్లీట్గా మొత్తాన్ని కూడా నేనైతే ఫినిష్ చేశాను అని అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ఈ విధంగానే వర్క్ అవుతుంది. దీంట్లో మనం ఖచ్చితంగా డ్యూ సెక్షన్సే ఇచ్చుకోవాలా అని రూల్ అయితే ఏం లేదు. నేను ఏ విధంగా అయితే ఇమేజెస్ ఇచ్చానో ఆ ఇమేజెస్ మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ జనరల్గా ఎక్కువ ఏంటంటే మీకు ఇమేజెస్ని ఎక్కువ వాడతారు. సమ్టైమ్స్ మీకు స్క్రీన్ అంతా ఫిట్ అయ్యే విధంగా మీరు ఒక్కోసారి విడ్త్ ప్లేస్లో మీరు 100% కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ స్లైడర్లో 200 px ఇచ్చింది, దాంట్లో మీరు 100% ఇచ్చుకుంటేనంటే అది ఎంటైర్ ద విడ్త్ మొత్తం కూడా తీసేసుకుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.